ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి సీజన్ దాదాపు 80 నుండి 90% పూర్తయిన విషయం తెలిసిందే. ఇప్పటికే టేబుల్ రకాలు పూర్తిగా మండీలకు రాక దామల్చెరు పరిసర ప్రాంతాల్లోని మామిడి మండీలు 80 నుండి 90% పూర్తిగా మూతపడినట్లు సమాచారం. ఉన్న అరకొర మండీల్లో నీలం, తోతాపూరి రకాలు కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. తోతాపూరి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు 70 నుండి 80% కోతలు పూర్తయ్యాయని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. అదే పనిగా ధరలు వస్తాయని రైతులు, కొందరు వ్యాపారస్తులు పెట్టుకున్న తోటల్లో తోతాపూరి 20% మేరకు అలాగే ఉందని, అందులో కూడా కొన్ని పూర్తిగా మాగి పురుగులు పట్టి నేల రాలుతున్నట్లు వారు పేర్కొన్నారు. అందులో ఉన్న తోతాపూరి ఇప్పుడు గుజ్జు పరిశ్రమలకు ఒక కాయ కూడా తోలకుండా పుల్చల మండలం పరిసర ప్రాంతాల్లోని మండీలు మరియు పలువురు వ్యాపారస్తులు పచ్చగా సగం ఉన్న తోతాపూరి రకాన్ని పూర్తిగా కొనుగోలు చేసి తమ దగ్గరలో ఉన్న మండీల్లో వాటిని గ్రేడింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఈ సందర్భంగా రైతులు పేర్కొంటున్నారు. పూర్తిగా పచ్చగా ఉన్న కాయలు కూడా గుజ్జు పరిశ్రమలు తరలించకుండా వాటిని కూడా పేపర్ బాక్స్లో గ్రేడింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తోతాపూరి 80% పైబడి కోతలు పూర్తయిన ఉన్న కాయలు అరకర సేకరించి వ్యాపారస్తులు కల్లూరు పరిసర ప్రాంతాల్లోని మామిడి మండీల్లో వాటిని చేర్చి టన్ను అర్ధం రంగున్న కాయలు 8,000 నుండి ప్రారంభించి ముక్కాలు అంటే 75% రంగున్న తోతాపూరి కాయలను 17-18,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఇక రాబోయే 7వ నెల 2వ వారానికల్లా మామిడి కాయలు తోటల్లో ఒక్కటి కూడా ఉండకుండా పూర్తిగా కోతలు పూర్తవుతాయని రైతులు ఒక అంచనాకు వస్తున్నారు. ఈ వారం 10 రోజుల్లో ఉన్న అరకొర కాయ కాస్త ధరలు పెరిగే అవకాశం కూడా ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతాల్లో ఇంకా మామిడి సీజన్ కొనసాగుతుందా? ఉంటే ఏ రకం కాయలు ఏమాత్రం ఉన్నాయి అన్న విషయంపై కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి.